శ్రీమాత్రే నమః. బ్రహ్మవివర్త పురాణంలో ప్రకృతి ఖండము అని 2వ అధ్యాయం ఉంటుంది. అందులో మనసాదేవి యొక్క చరిత్ర, పూజా విధానము పరమాద్భుతంగా వర్ణించబడుతుంది. పూర్వకాలంలో భూమి మీద సర్పజాతి తీవ్రమైనటువంటి సందర్భంలో బ్రహ్మగారు కశ్యపుణ్ణి మనసులో నుంచి మనసాదేవిని సృష్టించడం జరిగింది. ఆ కశ్యపుడు అనేకమైనటువంటి మంత్రములతో బీజయుక్తమైనటువంటి శరీరాన్ని ఆ మనసాదేవికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ తల్లి శరీరమే గొప్ప మంత్రములతో కూడి ఉంటుంది. ఆ తల్లిని సర్పములకు అధిదేవత అని ఆ బ్రహ్మగారు చేయడం జరిగింది. ఆవిడ యొక్క ఆధీనంలోనే సమస్తమైన సర్పాలు కూడా ఉంటాయి. కానొక సమయంలో జన్మేజయుడు సర్పయాగము చేసి సమస్త సర్పజాతిని కూడా ఆ యజ్ఞంలో బూడిద చేస్తున్నటువంటి సందర్భంలో తక్షకుడు ఇంద్రునిపై వేడుకుంటాడు, నన్ను కాపాడమని. అప్పుడు ఇంద్రుడు అతడికి శరణిస్తాడు. దాన్ని పట్టుకోమని అతని సింహాసనాన్ని పట్టుకొని ఉండమని చెబుతాడు. యజ్ఞంలో భాగంగా ఆ జనమేజయుడు ఇంద్రంతో సహా ఉన్నటువంటి తక్షకుడు యజ్ఞంలో వచ్చి బూడిదగుగా కాని మంత్రాన్ని చెబుతాడు తెలుసుకొని. అప్పుడు ఆ మనసాదేవి తన కుమారుడైనటువంటి ఆస్తికుని పంపించి ఆ జనమేజయుని ఒప్పించి ఆ సర్పజాతిని కాపాడడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క మహేంద్రుడు మనసాదేవిని ఇంతటి గొప్ప ఉపకారం చేసినందుకు గాను గొప్ప స్తుతి చేస్తాడు. ఆ స్తుతితో పూజించి, ఈ స్తుతితో ఇక ముందు ఎవరైతే పూజిస్తారో, ఏ విధంగా ఈరోజు నాగవంశం నిలబడిందో ఈ స్తుతి చేసే వారి వంశం కూడా నిలబడాలి, వారికి సర్పదోషాలు, గ్రహదోషాలు, నాగదోషాలు అనేవి ఉండకుండా ఉండాలని ఉంటాయి అని కూడా ఆ యొక్క పరిస్థితిలో చెప్పడం జరిగింది. ఆ స్తోత్రాన్ని మీకు వినిపిస్తాను, చక్కగా అందరూ కూడా చదువుకోండి. స్తోత్రాన్ని నిత్యము పఠించిన వారికి 3 తరాల వరకు, ఆ వంశంలో 3 తరాల వరకు నాగదోషం అనేది ఉండదు అని ఫలశ్రుతిలో చెప్పడం జరిగింది. దీన్ని 5 లక్షల సార్లు చదివినట్లయితే విషం కూడా అతని శరీరానికి ఎక్కదట, అంటే అమృతంలా మారిపోతుందని కూడా మనకు ఫలశ్రుతిలో చెప్పడం జరిగింది. కాబట్టి అంతేకాదు, ఎవరైతే సర్పాలను నిందిస్తారో, నాగుల చవితి రోజు పాములకు కాళ్ళు పోయడం ఏమిటి వెరితనం అని చాలామంది స్టేటస్లు పెడుతూ ఉంటారు. అలా పెట్టేవాడికి అలక్ష్మి వస్తుంది, నాగదోషం వస్తుందని కూడా మనకి స్తోత్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి, పిచ్చి పిచ్చి స్టాటస్లు పెట్టకండి. ధర్మం చెప్పింది ఖచ్చితంగా ఆ రోజు పాములకు పాలు పోసి పాములను పూజించాలి అని కూడా మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి ఎవరైతే శ్రద్ధగా ఈ సర్పాలను పూజించుకుంటారో, మనసారి స్తోత్రాన్ని చదువుతారో వాడికి నాగదోషాలు ఉండవు, వారి వంశం రక్షింపబడుతుంది, 3 తరాలు చూస్తారు, అఖండమైనటువంటి యశస్సు, కీర్తి, సమస్తమైనటువంటి వృద్ధి లభిస్తాయని చెబుతారు మహేంద్రుడు వారు. కాబట్టి స్తోత్రం ప్రతినిత్యం కూడా చదువుకొని తీవ్రమైనటువంటి సర్పదోషాల నుంచి కూడా బయటపడండి. దేవీ త్వాం స్తోతుమిచ్ఛామి సాధ్వీనాం ప్రవరాం పరాం పరాత్పరాం చ పరమాం నహి స్తోతుం క్షమోధునా. స్తోత్రాణాం లక్షణం వేదే స్వభావాఖ్యానతః పరం. న క్షమః ప్రకృతిం వక్తుం గుణానాం తవ సువ్రతే. శుద్ధసత్వస్వరూపాత్వం కోపహింసా వివర్జితా. న చ శప్తో మునిస్తేన త్యక్తయా చ త్వయా యతః. త్వం మయా పూజితా సాధ్వీ జననీ చ యదాదితిః. దయారూపా చ భగినీ క్షమారూపా యథా ప్రసూః. త్వయా మే రక్షితాః ప్రాణా పుత్రదారాః సురేశ్వరీ. అహం కరోమి త్వాం పూజ్యాం మమ ప్రీతిశ్చ వర్ధతే. నిత్యం యద్యపి పూజ్యా త్వం భవేత్ర జగదంబికే. తథాపి తవ పూజాం వై వర్ధయామి పునః పునః. ఏ త్వామాషాఢ సంక్రాంత్యాం పూజయిష్యంతి భక్తితః. పంచమ్యాం మనసాఖ్యాయాం మాసాంతే వా దినే దినే. పుత్రపౌత్రాదయస్తేషాం వర్ధంతే చ ధనాని చ. యశస్వినః కీర్తిమంతో విద్యావంతో గుణాన్వితాః. ఏ త్వాం న పూజయిష్యంతి నిందత్యజ్ఞానతో జనాః. లక్ష్మీహీనా భవిష్యంతి తేషాం నాగభయం సదా. త్వం స్వర్గలక్ష్మీః స్వర్గే చ వైకుంఠే కమలాకళా. నారాయణాంశో భగవాన్ జరత్కారుర్మునీశ్వరః. తపసా తేజసా త్వాం చ మనసా ససృజే పితా. అస్మాకం రక్షణాయైవ తేన త్వం మనసాభిదా.
మనసా దేవి తు శక్తా ఆత్మనా సిద్ధయోగిని తేన త్వం మనసా దేవి పూజితా వందితా భవే యాం భక్త్యా మనసా దేవాః పూజయంత్యనిశం భృశం తేన త్వాం మనసా దేవీం ప్రవదంతి పురావిదః సత్వరూపా చ దేవీ త్వం శశ్వత్సత్వనిషేవయా యో హి యద్భావయేన్నిత్యం శతం ప్రాప్నోతి తత్సమం ఇదం స్తోత్రం పుణ్యబీజం తాం సంపూజ్య చ యః పఠేత్ తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ విషం భవేత్ సుధాతుల్యం సిద్ధస్తోత్రం యదా పఠేత్ పంచలక్షజపేనైవ సిద్ధస్తోత్రో భవనరః సర్పశాయీ భవేత్ సోపి నిశ్చితం సర్పవాహనః. ఇది శ్రీ బ్రహ్మవైవర్తపురాణే ప్రకృతిఖండే చత్వారింశోऽధ్యాయే మహేంద్రకృత శ్రీమనసా దేవి స్తోత్రం సంపూర్ణం. 5 లక్షల సార్లు ఈ స్తోత్రాన్ని చదివితే వారికి సిద్ధిస్తుందట. వారికి విషం కూడా అమృతంలో మారిపోతుందట. అంతేకాదు సర్పశాయి భవేత్ సూపి, అతడు పాము మీద పడుకున్నా కూడా హాయిగా ఉంటుందట. నిశ్చితం సర్పవాహన, సర్పాలు అతడికి వాహనంలా మారిపోతాయట. అంత గొప్పదట ఈ స్తోత్రం. తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య. యజమాని ఈ స్తోత్రాన్ని రోజు చదివితే అతని నుంచి మొదలు పెడితే 3 తరాల వరకు అతడు 3 తరాలను చూస్తాడు. పుత్ర పౌత్రుల వరకు చూస్తాడు. వారెవరికి కూడా నాగదోషం లేకుండా ఉంటుంది అని కూడా మనకి ఈ యొక్క స్తోత్రంలో చెప్పడం జరిగింది. ఇక విశేషంగా ఆషాఢ సంక్రాంతి రోజు, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి సంక్రాంతి రోజు కానీ, పంచమి రోజు కానీ, ప్రతి నెలలో వచ్చేటువంటి పంచమి రోజు కానీ, లేదా ప్రతిరోజు కానీ అమ్మవారిని పూజించినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని కూడా మనకి ఈ యొక్క స్తోత్రంలోనే చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా పుత్రులను ప్రసాదించేటువంటి ఆ తల్లి అని కూడా మనకి ఈ స్తోత్రంలో విశేషంగా వివరిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా యథాశక్తిగా ఈ స్తోత్రాన్ని నిత్యం చదువుకొని అమ్మవారిని గ్రహణ పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.